బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే పాన్ కార్డు ఉపయోగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అలర్ట్ చేసింది. ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు గాను ఇచ్చిన గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరైనా ఆధార్ పాన్ లింక్ చేసుకోకపోతే జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని తేల్చి చెప్పారు. లింక్ చేయని పాన్ కార్డులు డిసెంబర్ 31వ తేదీ తర్వాత డీయాక్టివేట్ అవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త పాన్ కార్డు తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే ఇందులోనూ పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కొన్ని సంస్థలు కస్టమర్ల అనుమతి లేకుండా వారి ప్రొఫైల్స్ ను రూపొందించడానికి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి ఆర్థిక నేరాలకు దారితీస్తున్న నేపథ్యంలోనే ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. పాన్ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా డిసెంబర్ 31 లోపు పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుందని తెలిపారు. తదుపరి లావాదేవీలు జరగవు. అలాగే కార్డును మళ్ళీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుందని పేర్కొన్నారు.